మేతి పన్నీర్ సన్న తరిగి పెట్టి పెద్ద ఆనియన్ ఒకటి పక్కన ప్యాన్ పెట్టుకొని 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇది లైట్ మెరూన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. ఆనియన్ లైట్ మెరూన్ కలర్ వచ్చేలాగా వేగించుకొని వస్తాం. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాలు బాగా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని టమాటా మెత్తగా అయ్యేలాగా వాచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం రుచి ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ కూడా బాగా ఒక 2 నిమిషాలు బాగా పచ్చి వాసన దాకా కలిగి మెంతాకు ఒక 3-4 కట్టలు తీసుకొని సన్న తరిగి పెట్టుకొని ఇది కూడా బాగా పచ్చి వాసన పోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తే తినలేమన్నమాట. బాగా పచ్చి వాసన మీద వేగించుకుంటుంది. ఈ జీడిపప్పుని ఒక 7-8 జీడిపప్పులు వేడి నీళ్ళు పోసుకొని ఒక అరగంట ముందు పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పేస్ట్లా మిక్సీకి వేసేసుకుంటాం. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి కాసేపు వేగించుకుంటాం. దీంట్లో కాస్త నీళ్ళు పోసి కొంచెం ఉడకనిచ్చేస్తాం. సన్నగా తరిగి పెట్టుకుని పన్నీర్ కూడా వేసి కాసేపు ఉడకనిస్తాము. కొంచెం ముక్కలుగా చేసి కొంచెం తురుముకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేసుకున్నాక కొంచెంసేపు ఉడకనిచ్చి దించేసుకుంటే ఇప్పుడు చపాతీ పుల్కాలకు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.